గురువారం బాక్స్ ఆఫీస్ ముందుకొస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. 5 ఏళ్ల నిరీక్షణకి ఎన్కార్డ్ పడటంతో వీరమల్లుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు మెగా ఫ్యాన్స్. మరి లేట్ గా వచ్చిన వీరమల్లు లేటెస్ట్ గా ఉంటుందా? అనేక వాయిదాల్ని దాటిన వీరమల్లు అభిమానుల అంచనాల్ని అందుకుంటుందా? పవన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? బాక్స్ ఆఫీస్ దగ్గర వీరమల్లు కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు ఈ గురువారం 24న థియేటర్స్లోకి వస్తుంది. అయితే ప్రీమియర్స్తోనే వరల్డ్ వైడ్ గ్రాండియర్ గా వీరమల్లు హంగామా మొదలైంది. సనాతన ధర్మం కాన్సెప్ట్తో బ్యాటిల్ ఆఫ్ ధర్మాగా వస్తోంది వీరమల్లు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్. మొఘల్ కాలం నాటి కథాంశంతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించిన ఈ హిస్టారికల్ మూవీలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఔరంగజేబ్ గా నటించారు. కోహినూర్ వజ్రం మొఘల్ చక్రవర్తుల దగ్గరికి ఎలా చేరిందనే ఇంట్రెస్టింగ్ లైన్ తో వస్తోన్న ఈ సినిమా వరుస ప్రమోషన్స్ తో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. PSPK 27 వర్కింగ్ టైటిల్ తో క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో 2020 సెప్టెంబర్లో మొదలైన ఈ సినిమాని 2022 జనవరి 14 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు పవన్ డేట్స్ ఇవ్వడంతో వీరమల్లు వాయిదా పర్వం మొదలైంది. 3 ఏళ్ల తర్వాత డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావడంతో నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పట్టుకుని వీరమల్లును ముందుకు నడిపించారు. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు టేకప్ చేయడంతో అప్పటి వరకు ఉన్న ఏప్రిల్ 29, 2022 రిలీజ్ డేట్ నుంచి సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఏపీ ఎలక్షన్స్ రావడంతో వీరమల్లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఫైనల్లీ పవన్ సినిమా కంప్లీట్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ కారణంగా ఈ ఇయర్ మార్చి 28, మే 9, జూన్ 12 వరకు కంటిన్యూ అయింది వీరమల్లు వాయిదాల పర్వం. ఇలా 6 సార్లు పోస్ట్ పోన్ అయిన పవన్ సినిమా ఫైనల్లీ థియేటర్స్లోకి రావడంతో ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎన్ని వాయిదాలు పడినా సరే వీరమల్లుపై ఆశలు ఏమాత్రం వదులుకోలేదు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నారు. 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా, డిప్యూటీ సీఎంగా పొలిటికల్ విక్టరీ తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా. అలాగే అజ్ఞాతవాసి తర్వాత పవన్ చేసిన స్ట్రెయిట్ సినిమా హరిహర వీరమల్లు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ హిస్టారికల్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పవన్ వర్కౌట్స్ చేయడంతో వీరమల్లు సినిమాపై క్యూరియస్ గా ఉన్నారంతా. ఈ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పవన్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.